ఆగండండి. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ ఏంటో తెలుసా? అదేనండి, అందరినీ నోరూరించి మటన్ గ్రేవీ కర్రీ. మటన్ని మెత్తగా ఉడికించి మసాలా మొత్తం పట్టి ఆ గ్రేవీ అన్నంలో కలిపితే మాత్రం ఒక్క ముద్దతోనే ఫుల్ మీల్స్ అయిపోవాల్సిందే. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగిన మటన్లో ధనియాల జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కొంచెం పెరుగు ఇవన్నీ వేసి కలుపుకొని ఒక 5 to 6 విజిల్స్ వచ్చిందాకా పెట్టుకోవాలి. సరేనండి, ఇక మసాలా రెడీ చేసుకున్నారండి. ఫస్ట్గా మిక్సీలో కొద్దిగా కొబ్బరి, నానపెట్టుకున్న బియ్యం, జీడిపప్పు ఇవన్నీ ఒక మిక్సీలో వేసుకొని దానికి కొంచెంగా టమాటా, కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసుకొని మెత్తగా పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఆయిల్, చెక్క, లవంగం, యాలకులు అండ్ మనం సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పసుపు ఇవన్నీ వేసుకొని కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం ఉడికించుకున్న మటన్ని వాటర్ అంతా దానిలో ఉంచేసేసి ముక్కల్ని వరకు ఈ ప్యాన్లో యాడ్ చేసుకోవాలి. దీనిలోకి మళ్ళీ కొద్దిగా సాల్ట్, ఒక స్పూన్ కారం వేసుకొని మీకు రుచికి తగ్గట్టు మీరు తినగలిగినంత కారం దీనిలో యాడ్ చేసుకోవచ్చు. అండ్ మనం రెడీ చేసుకున్న మసాలాని దీనిలో వేసేసుకొని కొద్దిగా మగ్గించుకున్న తర్వాత మటన్లో వచ్చిన వాటర్ని పారేయొద్దండి, అదే అసలైన టేస్ట్. దాన్ని ఈ కర్రీలో యాడ్ చేసుకొని నూనె బాగా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. మనం రెడీ చేసుకున్న ఈ మటన్ గ్రేవీ కర్రీని రైస్తో కానీ చపాతీతో కానీ పేరప్ చేసుకొని తింటే అదిరిపోయే టేస్ట్ వస్తుందండి. ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ఈ రెసిపీని కామెంట్ చేయండి.